హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ వీడియో అనేది ముందు షార్ట్స్లో చూసే ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను లాంగ్ వీడియో చేస్తున్నా. సో పడి పూజ కాబట్టి మొత్తం డెకరేషన్ కానీ దేవుడికి సంబంధించిన మొత్తం స్వాములు చూసుకున్నారు, వాళ్ళే చేస్తారంట. మేము హెల్ప్ చేసింది మాత్రం ఫ్లవర్స్ అన్నీ సపరేట్ చేయడం, పూజకి దేవుని తెచ్చేటప్పుడు వేయడానికి, అలానే వంటలో హెల్ప్ చేయడం. సో అంతా అయిపోయాక పూజ స్టార్ట్ చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారు దేవుని మొత్తం. అయితే అంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశారు. అభిషేకం చేయడం కోసం పైన స్వాముల రూమ్లో ఉన్న విగ్రహాన్ని, అయ్యప్ప స్వామిని పువ్వులన్నీ జల్లుకుంటూ పైనుంచి తెచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. దేవుణ్ణి తెస్తున్నప్పుడు డ్యాన్స్ చేయడం కానీ, సాంగ్స్ కానివ్వండి, మొత్తం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం చూడడం, వినడం, దగ్గరుండి చేయడం కూడా. నాలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూడడం కానీ ఇంకా చూడలేదు, ఫస్ట్ టైమే చూసాము అనేవాళ్ళు కామెంట్ చేయండి. మేము ఈ పడి పూజ పెట్టుకున్నాం కాబట్టి ఇదంతా స్వాములే చేశారు. స్వాములు అంటే గురుస్వామి మీద అంతా చేపించారనమాట. పూజ అనేది గురుస్వాములే చేపిస్తారంట. దేవుణ్ణి తెచ్చినప్పుడు కానీ, ప్రసాదం తెచ్చినప్పుడు కానీ అందరు స్వాములు అలాగా పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. గురుస్వామి కూడా డ్యాన్స్ చేశారనమాట. మా మమ్మీ వాళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నాం, కానీ దగ్గరుండి చూస్తుంటే అంతా అర్థమవుతుంది. అయ్యప్ప స్వామి పూజలు అవి ఎలా ఉంటాయి, భజనలు అవి ఎలా చేస్తారు అనేది. సో దేవుణ్ణి తేవడం అయిపోయి అభిషేకం దేవుణ్ణి తేవడం అయిపోయాక అభిషేకం స్టార్ట్ చేశారు. అభిషేకం కూడా చాలా బాగా చేశారు, దగ్గరుండి చూసాము. ఎలా అంటే ఫస్ట్ పంచామృతాలతో అనమాట. అంటే ఆవు నెయ్యి, పెరుగు, పాలు, తేనె, పంచదార, ఆ తర్వాత మొత్తం ఫ్రూట్స్ మిక్స్ చేసిన పంచామృతాలతో పాటు చేశారు. దాంతో డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు. ఆ తర్వాత పసుపు కుంకుమ నీళ్ళలో కలిపి అటు సైడ్ పసుపు ఇటు సైడ్ కుంకుమ వేశారు. అది ఫస్ట్ టైం చూడడం. అలా చేస్తారని మాకు తెలీదు. ఆ తర్వాత విభూదితో అభిషేకం చేశారు. అభిషేకం అయిపోయాక హారతి ఇచ్చేసి పూల అభిషేకం స్టార్ట్ చేశారనమాట. నార్మల్గా శివుడికి అభిషేకం చేసేటప్పుడు చూడడమే, అయ్యప్ప స్వామికి చేసేటప్పుడు చూడడం కూడా ఫస్ట్ టైం. తర్వాత
అభిషేకం అయిపోయిన తర్వాత స్వాములందరూ వెళ్ళి ఏమేం ప్రసాదాలు స్వామి మీద చేశారో ఆ ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. సేమ్ అలానే డ్యాన్స్ వేసుకుంటూ పూలు జల్లుతూ చాలా బాగా అది కూడా చేశారు. ఆ తర్వాత మెట్టు మెట్టుకి పాట పాడుతూ హారతి కర్పూరం వెలిగించారనమాట. దీపాలు వెలిగించారు. చాలా బాగా అనిపించింది. అది ఎగ్జైట్మెంట్గా అనిపించింది. హారతి ఇచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అని అందరూ అనేవారు. అలానే అనిపించింది మాకు కూడా ఫస్ట్ టైం చూడడంతో. మాకు తెలియదు కదా. ఆ తర్వాత ఎవరెవరైతే పూజలోకి వచ్చినారో వాళ్ళు కర్పూరం వెలిగిస్తూ అలా 18 స్టెప్స్ వరకు వెలిగించేశారు. వెలిగించిన తర్వాత గురుస్వామి చేత్తో హారతి ఇచ్చారనమాట. అప్పుడు ఒకరి మీదకి తల్లొచ్చింది. మాకు చాలా ఇదనిపించింది, భయంగా అనిపించింది. తల్లి వచ్చిన ఆవిడ్ని ఎంతమంది స్వాములు ఆపుతున్నా అస్సలు ఆగట్లేదు. అంత లెవెల్లో అనమాట. గురుస్వామి కూడా హారతి చాలా ఫాస్ట్గా ఇచ్చారు. అది అంతా అయిపోయాక అందరం గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని భోజనాలు అయిపోయాక మేము అందరం వడ్డిచ్చేసాక అందరం భోజనాలు చేసేసాక స్వాములందరికీ తాంబూలాలు ఇచ్చేసారనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే.